బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రతిరోజు ఈ రీతిగా మనము కలుసుకున్నప్పుడు ఆ ప్రభు వారిని స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ ప్రియ ప్రభువుకి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఈరోజు వరకు ఈ క్షణం వరకు మనము బ్రతికి ఉన్నాము అని అంటే కేవలము ఆయన కృప అనుగ్రహించి ఆ ప్రభు వారిని నిండు హృదయంతో మనము స్తుతిస్తూ ఉండాలి. మనం తినే తిండిని బట్టి కాదు, కట్టే బట్టను బట్టి కాదు, చేసే ఉద్యోగాలను బట్టి కాదు, మానవునికున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు. నా ప్రియులరా, పదే పదే నేను చెబుతున్నాను, ఏ క్షణంలో అయినా మానవుడు మరణించడానికి అవకాశం ఉంది. అనేక పర్యాయాలు మనము అనుకోలేదా, అరే ఇప్పుడే చూచానే, అప్పుడే ఏమైంది, అప్పుడే యాక్సిడెంట్ జరిగిందా, లేక ఏదైనా ప్రమాదానికి గురి అయ్యాడా, ఈ రీతిగా మనం మాట్లాడుకున్న సందర్భాలు అనేకాలు ఉన్నాయి. కాబట్టి మనము సజీవంగా ఉన్నప్పుడు ఆ ప్రియ ప్రభువును మన హృదయాల్లోనికి రక్షకునిగా ఆహ్వానించాలి. ఆహ్వానించిన ప్రియులు ఆ ప్రభు వారి యొక్క స్వారూప్యంలో ఎదగడానికి దినదినము ప్రయత్నం చేయాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ధనవంతుడు తిన్నా అదే తింటాడు, పేదవాడు తిన్నా అదే తింటాడు. ఒకవేళ ధనవంతుడు అయిన వాడు సుఖపడుతూ ఏసీల్లో ఉండవచ్చు, కారుల్లో తిరగవచ్చు, మేడలు మిద్దెలలో నివసించవచ్చు. పేదవాడు ఒకవేళ పూరు గుడిసెలో నివసించిన కాలినడకను వెళ్ళినప్పటికీ కూడా ప్రియులరా, మానవుని యొక్క స్థితి దేవుని యొక్క దృష్టిలో సమానము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ధనవంతుడైనా పేదవాడైనా మానవుడు పాపి అనే సత్యాన్ని గమనించాలి. పాపైన ఈ మానవునికి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఈ సత్యాన్ని ప్రతి మానవుడు గ్రహించాలి. డబ్బు ఏ రీతికైనా సంపాదించవచ్చు, రక్షణను మానవుడు సంపాదించాలి అనగా ఒకే ఒక వ్యక్తి ద్వారా ఆ యొక్క రక్షణను సంపాదించవచ్చు. ఆ వ్యక్తియే యేసు ప్రభువారు. యేసు ప్రభువారే దేవుడు. దేవుడు శరీరాన్ని ధరించాడు, మానవ శరీరాన్ని ధరించి యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో దేవునికి వాక్యం చెబుతుంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుణ్ణి నీవు నేను గ్రహించాలి. ప్రియులారా, ఇంతవరకు గ్రహించకపోతే నేను చెప్పేది ఏమిటనగా, ఈ రాత్రైనా ఆలోచించమని
నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఉదయకాలం నుంచి టీవీ వాక్యాలు అనేక మంది భక్తుల ద్వారా వింటున్నవే. దానికి సారాంశము ఇదే అనే సత్యాన్ని మీరు గమనించాలి. ప్రియులరా, అనారోగ్యం వస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం కలిగినప్పుడు కూడా మరలా అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది. కొద్ది కాలం పేదరికం ఉండడానికి అవకాశం ఉంది, మరి కొద్ది కాలం సుఖపడటానికి అవకాశం ఉంది. కలిమి లేములు కావడి కుండలు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కృంగిపోవద్దు, ఉప్పొంగిపోవద్దు. సమానమైన రీతిగా జీవితాన్ని మనం సాగించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రభువారు సహాయం చేస్తూ ఉన్నారు. వచనం వెంబడి వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనము అర్థం చేసుకోగలిగితే యువతల సువార్తలను అర్థం చేసుకోవచ్చు, అవతల పత్రికను అర్థం చేసుకోవచ్చు. సువార్తలకు పత్రికలకు ఇది వారధి అని చెప్పాను. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వింటూ ఉండాలి. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాటను విందాం. ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు, పైకి పచ్చదనమే దాని ఫలము శూన్యము. ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు, పైకి పచ్చదనమే దాని ఫలము శూన్యము. నీవు కూడా అలాగుంటివా, ఆత్మ ఫలములు కాయకుంటివా. నీవు కూడా అలాగుంటివా, ఆత్మ ఫలములు కాయకుంటివా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు. నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. అబ్షాలోము చూడ పైకి ఎంతో సుందరుడు, హృదయమంత నిండే కుట్ర కుతంత్రాలతో. అబ్షాలోము చూడ పైకి ఎంతో సుందరుడు, హృదయమంత నిండే కుట్ర కుతంత్రాలతో. నీవు కూడా మోసంతోను నీ బతుకంతా గడుపుచుంటివా. నీవు కూడా మోసంతోను నీ బతుకంతా. పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని ఈ రాత్రి సమీపించడానికి మీరు మాకిచ్చిన అవకాశం కొరకై వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చారు. వారందరినీ దయతో ముట్టి స్వస్థపరచండి. శారీరక క్షేమాన్ని దయచేయండి, ఆధ్యాత్మిక క్షేమాన్ని దయచేయండి నాయనా. ఇంకా రక్షింపబడని యవ్వనస్తుల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నావు నాయనా. ఈ దినాల్లో యవ్వన లోకం చెడిపోయింది నాయనా. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు. సమాజంలో ఒక అతీతమైన సాతానీయ శక్తిగా ఈనాడు యవ్వన శక్తి తయారైంది. మా ప్రభు యవ్వనస్తులను కనికరించండి ప్రభువా. యవ్వనస్తులను టీవీ దగ్గరికి తీసుకురండి నాయనా. మీ వాక్యాన్ని వినే కృపానుభవం మా యవ్వన బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాను నాయనా. దీవించండి ప్రభు, మీరు కృప చూపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుని ద్వారా మీరే పొందండి. అనారోగ్యంగా ఉన్న వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 8వ అధ్యాయము 8వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఒక ప్రత్యేకమైన అంశాన్ని
మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినాలి. 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు 9వ వచనాన్ని చదువుతున్నాను. సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారిడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరుచుండెను. సీమోను అనే మాటను మనం ధ్యానం చేస్తున్నప్పుడు సువార్తలలో అనేక పర్యాయాలు ఈ మాటను మనం చదువుతూ వచ్చాం. సీమోను పేతురును గురించి మనము ధ్యానించాము కూడా. పేతురు యొక్క మొదటి పేరు సీమోను. సీమోను అనే మాట క్రొత్త నిబంధన పదం. ఇదే మాటను లేక ఇదే పేరును పాత నిబంధన గ్రంథంలో షిమ్యోను అనేవారు. ఆదికాండం 29వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసును అనుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. పాత నిబంధన గ్రంథంలో షిమ్యోను, క్రొత్త నిబంధన గ్రంథంలో సీమోను. సీమోను అనగా యెహోవా విన్నాడు. ప్రియులారా, ఎంత మంచి పేరు! అవును, మన ప్రార్థన, మన మొర్ర యెహోవా వినాలి. యెహోవా దేవుడు వినకుండా మనం ఎంత మొర్ర పెట్టుకున్నా నిష్ప్రయోజనమవుతుంది. అతడు నా మొర్రను విని నాకు ఆయన సహాయం చేశాను. దేవుని నామానికి స్తోత్రం. మనము ఆయన వినే మొర్రలు పెట్టుకునే అనుభవంలోనికి రావాలని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మనకు ఆపత్కాలం వచ్చినప్పుడు ఆ ప్రియ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటాం. ఆ ప్రియ ప్రభు యొక్క సన్నిధానంలోనికి వెళ్ళి మనం మొర్ర పెడతాం. అయినప్పటికీ కూడా ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆ దయ కలిగిన దేవుడు మన మొర్రలు వింటున్నాడు. మన ప్రార్థన ఆలకించి అంగీకరించి మనం మొర్ర పెట్టుకున్నవి దయచేస్తూ ఉన్నాడు. దయచేసి ఈ రాత్రి అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీపై ఆ ప్రేమ కలిగిన దేవుడు ఎంత దయ చూపెడుతున్నాడో, నీవు ఆయనకు దూరమై జీవిస్తున్నప్పుడు కూడా నిన్ను ఆయనకు సమీపంగా చేసుకోవడానికి నీ అనేకమైన కోరికలు ఆయన తీరుస్తున్నాడు అనే సత్యానుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నీతిమంతులకు ఆయన వర్షాన్ని దయచేస్తున్నాడు. పాపంలో జీవిస్తున్న వారు కూడా వర్షాన్ని దయచేస్తున్నాడు. నీతిమంతులను ప్రేమిస్తున్నాడు, అనీతిమంతులను కూడా ప్రేమిస్తున్నాడు. అందుచేతనే ఈనాడు పాపంలో జీవించేవారు కూడా భోజన సదుపాయాలు ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇంకా పాపులను ఆయన ప్రేమించడు అనుకోవడానికి వీలు లేదు ప్రియులరా. నో డౌట్, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పాపాన్ని సహించేవాడు కాదు. నా మాట జాగ్రత్త వినాలి. ఆయన పాపాన్ని సహించేవాడు కాదు, ఆయన పాపులను ప్రేమించేవాడు. పాపమును ద్వేషించి పాపిని క్షమించి ప్రేమించే ఆ ప్రేమామయుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ 9వ వచనంలో మనం చూసినట్లయితే సీమోను అనేవాడు ఒకడు ఆ పట్టణంలో గారిడీ చేస్తున్నాడు. వినాలి, గారిడీ విద్య. కొంతమంది యొక్క జీవితాల్లో ఈ విద్య చేసి బ్రతుకుతారండి, మోసం చేసి బ్రతుకుతారు. అమాయకులైన ప్రజలకు ఏమేమో మాటలు చెబుతారు, ఏమేమో మంత్రాలు తంత్రాలు చేస్తారు. తద్వారా తాత్కాలిక ప్రయోజనం వారికి చూపెడతారు అండి. తాయితులని ఇంకేయో ప్రియులరా దారాలు అవి ఇవి కట్టుకుని ఏమేమో చేస్తూ ఉంటారు. నేను మనవి చేస్తున్నాను, వీటన్నిటికీ కార్యాలు జరిగితే ప్రియులరా దేవుణ్ణి మానవుడు గుర్తు చేసుకుంటాడా? ఇతడు గారిడీ చేసుకుని బ్రతకడం మాత్రమే కాదు, ఒక గొప్పవాడుగా అనేకులను ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు. అవును, తాత్కాలికమైన ప్రయోజనం కలిగే దానిలో ఏదో గొప్ప స్థితి దాగి ఉండడానికి అవకాశం ఉంది. అది తాత్కాలికమే. ఎండమావి కూడా ఏదో నీరున్నట్టుగా కనబడుతుంది, దగ్గరికి వెళ్తే తన యొక్క నిజస్థితి తెలుస్తోంది. నా ప్రియులరా, ఈ సీమోను అనే గారిడీవాడు ఆ గారిడీ పని చేసుకుంటూ ఆశ్చర్యపరిచే కార్యాలు చేస్తూ పెద్ద పేరు సంపాదించాడు.
10వ వచనం, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి. విన్నారు కదా? అటువంటి పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకున్నాడు. ప్రియులరా, 11, 12 వచనాలు చదువుతున్నాను. అతడు బహుకాలము గారిడీలు చేయొచ్చు, వారిని విభ్రాంతపరచునందున వారిని లక్ష్యపెట్టిరి. నేను చెప్పాను. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఈనాడు అద్భుతాలు చేస్తున్నాము అని చెప్పి క్రైస్తవ బోధకులు కూడా చెబుతున్నారు. నేను చెబుతున్నాను, యేసు ప్రభువారు అద్భుతాలు చేసే దేవుడు, నో డౌట్ అబౌట్ దాట్. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అద్భుతాలు చేశాడు. తదుపరి శిష్యులు అద్భుతాలు చేశారు. ఈ దినాల్లో కూడా అవసరాన్ని బట్టి ఆయన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. నేను కాదనటం లేదు ప్రియులారా. గొప్ప కార్యాలు చేసేవాడు, స్వస్థతలను ఇచ్చేవాడు. ఆ ప్రియ ప్రభు మానవునికి ఏది మేలో ఆ మేలుకరమైనది ఆయన పద్ధతిలో ఇస్తాడు. నా మాట వినాలి. నా పద్ధతిలో కాదు, ఆయన పద్ధతిలో ఆయన మహిమ కొరకు ఇస్తాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈనాడు స్వస్థత మహాసభలు అని ఏమేమో పెడుతున్నారు. చాలామంది పడిపోతున్నారు. నేను అప్పుడప్పుడు టీవీల్లో చూస్తాను. నాకు చాలా వయసు వచ్చే వరకు ఇటువంటివి చూడలేదండి. ఒక 10 సంవత్సరాల క్రితం కూడా నేను చూడలే. ఈ మధ్యలోనే 6-7 సంవత్సరాల నుంచి వీటికి గిరాకీ ఎక్కువ పెరిగిపోయింది. గిరాకీ ఎక్కువ పెరిగిపోయి రక్షణ సభలకు ఎవరు రావడంలే. యేసు ప్రభు వారి ద్వారా మారు మనసు కలుగుతుందంటే ఎవరు వినటంలే. పాపం ఏం చేస్తారు మనుషులు, వాళ్ళకి ఏదో కలిసి వస్తుంది అని అంటే అక్కడికి పరిగెడుతున్నారు. చాలా విచారకరమైన సంగతి అండి. ఇది సాతానిక కుయుక్తి అని గ్రహించాలి. ఎందుచేతనగా దేవుని నామం పేరిటనే సాతానుడు మభ్యపెట్టి అతని వలల్లోనికి మానవుడిని లాగివేస్తున్నాడు. ఈ సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో అనగా ఒక ప్రక్క ఈ సీమోను అనేవాడు గారిడీలు చేస్తూ ఉండగా, మరి ఒక ప్రక్క ఫిలిప్పు భక్తుడు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా అనేకులు యేసు ప్రభువారిని నమ్మారు. యేసు ప్రభువారిని ఒక ప్రక్క అనేకులు నమ్ముతున్నారు, మరి ఒక ప్రక్క సాతానీయ కార్యాలు, గారిడీ కార్యాల్లో కూడా పాలు పంపులు పొందుతున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడున్న వాళ్ళే అక్కడ ఉంటారు, అక్కడున్న వాళ్ళే ఇక్కడ ఉంటారు. ఏమిటబ్బా ఇదనంటే నేను గ్రహించేది మానవుని యొక్క స్వార్థం. తాత్కాలిక ప్రయోజనం కావాలి. క్షణికంలో తన యొక్క జీవితంలో ఏదో అద్భుతం జరిగిపోవాలి. హాస్పిటల్కి వెళ్తే కొన్ని లక్షలో కొన్ని వేలో ఖర్చు అవుతాయి. ఆ కూటానికి వెళితే ఏమీ ఇవ్వక్కర్ లేకుండానే ఏదో జరిగిపోద్ది. జరిగిపోయిన తర్వాత ఏదో ఆయనకు మొక్కుబడి కానుక ఇచ్చుకుందాములే, ఆయనకి దేవుడికి కాదు. చాలా విచారకరమైన సంగతి ప్రియులారా. నేను ట్రెండ్ను గురించి మాట్లాడుతున్నాను. నేను సువార్తికుల గురించి నేను ఏమీ మాట్లాడటం లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అనేక మంది నాకంటే చిన్నవారు ఈ కార్యాలు చేసేవారు. వారికి నేను సలహా ఇచ్చాను. ఒక తండ్రి వలె నేను సలహా ఇచ్చాను. ఏమిటి అనగా, మొదట మీరు అద్భుతాలు స్వస్థత కార్యాలు అవన్నీ చేయండి. మీరు వారు వెళ్ళిపోతుండగా దేవుని వాక్యంతో వెళ్ళిపోయేటట్టుగా వాక్యాన్ని ప్రకటించండి అని నేను చెప్తూ వచ్చాను. వారు నా మాట ఎందుకంటారని చెప్పండి. నేను వారికంటే చాలా చిన్నవాడిని, అంటే పేదవాడిని, వయసులో పెద్దవాడిని, కానీ ఆస్తిలో నేను వారికంటే పెద్దవాడిని కాదు. అందుచేత నా మాట వినరు. డబ్బుంటేనే ఈనాడు మనుషులు లెక్కలో కూడా ఉండేది. మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 13వ వచనం, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి
సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఈ సీమోను గారడీవాడు సూచక క్రియలు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే అనేక మంది సమరయ గ్రామస్తులు ఆశ్చర్యపడుతూ ఉండేవారు. ఇప్పుడు అదే సమరయలోనికి ఫిలిప్పు భక్తుడు వచ్చి యేసు ప్రభువును గూర్చి ఆయన ప్రకటిస్తూ కొన్ని కార్యాలు చేసేటప్పటికి ఈ గారడీవాడు కూడా అబ్బో ఇదేదో నాకంటే బాగుందిలే, అది అవలంబిస్తే ఈ బిజినెస్ కంటే ఆ బిజినెస్ బాగుంటుందేమో అని అనుకుని యేసు ప్రభువును నమ్మి బాప్తిసం పొందాడు. నేను చెబుతున్నాను, ఇతడు నమ్మిన నమ్మిక సరైంది కాదు. ఇతడు పొందిన బాప్తిస్మం ఏదో వరాలు కొరకు పొందాడు, తాత్కాలిక బాప్తిస్మమే, సొంత లాభం కొరకు బాప్తిస్మం పొందాడు. కానీ హృదయ పరివర్తనతో అతడు మారు మనసు పొందలేదు అనే విషయాన్ని, అతడు బాప్తిస్మం పొందలేదు అనే విషయాన్ని ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు చెబుతూ ఉండగా నా ప్రియ బిడ్డలారా, మీరు ఆలోచించాలి. మీరు దేని కొరకు బాప్తిస్మం పొందారు? మీరు మారు మనసు పొందారా? మీరు రక్షింపబడ్డారా? నీవు పాపివి అని గుర్తించవా? నీ పాపములు క్షమించేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసు అనే సత్యం నువ్వు గ్రహించవా? ఆ యేసు ప్రభువారిక పాదాల దగ్గరికి వచ్చావా? ఎన్నడైనా పశ్చాత్తాప హృదయంతో యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని అడిగావా? ఈమెమీ లేకుండా ఆ చెరువులోనికి వెళ్ళో, నూతులోనికి వెళ్ళో, ఆ యొక్క బాప్తిస్మా తొట్టులోనికి వెళ్ళో మునిగావు. మునిగితే పాపాలు పోవు. మునిగితే చెరువులోదో, నదిలోదో, ట్యాంకులోదో, బాప్తిస్మా తొట్టులోదో మురికి ఇంకెక్కువ అంటుకుంటుంది. నా మాట వినాలి. బాహ్య శుద్ధి కాదు దేవుడు చెప్పేది, కోరుకునేది అంతరంగ శుద్ధి ఆ ప్రియ ప్రభువు కోరుకుంటున్నాడు. అదే నిజమైన అనుభవంతో కూడిన బాప్తిస్మం పొందాలి అని పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ ఫిలిప్పు భక్తునితో తిరగడం ప్రారంభించాడో ఈ సీమోను గారడీవాడు ఓహో ఇదేదో బాగుంది అనుకున్నాడు. కాబట్టి ఫిలిప్పు గారితో ఎక్కువగా స్నేహం ఉండడం ప్రారంభించాడు. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రము పొందిండిరి. దయచేసి దీనిని మనం సమంగా అర్థం చేసుకోవాలి. ప్రియులరా, ఈ మాటల్లోని ఆంతర్యాన్ని నేను చెప్పకముందు ఒక మాట నేను చెబుతాను. సువార్త ప్రకటించేటప్పుడు 2-3 విషయాలు మనము చాలా క్షుణ్ణంగా చెప్పాలి. ఏమిటి అనగా, there are 2 kinds of faiths. One is genuine faith. The other one is false faith. 2 విశ్వాసమే. విశ్వాసాల్లో యథార్థమైన విశ్వాసం, అంతరంగ విశ్వాసం. కానీ there is another faith called false faith. అది కూడా విశ్వాసములాగానే కనబడుతుంది. అంటే అసలు నాణ్యము కంటే ఈ నాణ్యమే బాగున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, జెన్యూన్ ఫెయిత్ సరైన విశ్వాసమా, ఇది ఫాల్స్ ఫెయిత్, ఇది అబద్ధంతో కూడిన విశ్వాసమా అనే విషయాన్ని మనము బేరీజు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రియులారా, రైతు విత్తనాన్ని విత్తుతాడు. విత్తనం విత్తేటప్పుడు ఏ నేలను పడిందో మనం ఆలోచించాలి. మంచి నేలపై పడిందా, అది చెడ్డ నేలపై పడిందా? నేను వచ్చే పాఠంలో చెప్తాను. మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం చదువుకుని రండి. ఈ యొక్క విత్తనాల యొక్క సాదృశ్యం మనకు అర్థమవుతుంది. ప్రియులారా, నేను ముగిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాత్రి గారడీ సీమోను ద్వారా మనము అనేక సత్యాలు నేర్చుకోవాలి. అతడు క్రైస్తవ పేరు పెట్టుకున్నాడు.
యెహోవా వినును. అతడు ఏమి చెప్పినా యెహోవా వినడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి జీవితం జీవించకుండా గారడి మీద బ్రతుకుతున్నాడు. మన జీవితాలు ఆ రీతిగా ఉండకూడదని నేను మనవి చేస్తూ, రేపటి పాటలో ఇంకా ఎక్కువైన సత్యాలు గ్రహించటానికి సమయానికి రమ్మని మనవి చేస్తూ ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తున్నాను. ఒక మాట, ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్ విభాగంలో, మెడిసిన్ విభాగంలో ర్యాంక్స్ సంపాదించిన నా బిడ్డలందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. మీరు ఏ కోర్సుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఆ కోర్సుల్లో, ఆ కాలేజీల్లో సీట్లు దేవుడు మీకు దయచేనుగాక. ముగింపులో ఈ బిడలేక తల్లిదండ్రులకు ఒక మనవి, మీకింతగా దేవుడు మేలు చేశాడు, దేవుని కార్యాలను కూడా అంతగా మీరు ప్రేమించమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.